పూజ వరుణ్తో పెళ్ళి ఇష్టమా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది నయ. మిర్రర్లోంచి అది గమనించిన పూజ, ఏంటక్క అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతున్నావు? కొంపదీసి వరుణ్తో పెళ్ళి ఇష్టం లేదా ఏంటి? పూజ అలా అనడంతోనే కంగారుగా, ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే, కానీ నాకెందుకు అలా అనిపించడం లేదేంటి? అసలు ఈ పెళ్ళి కుదిరినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వులా లేవు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఎప్పుడు ఏదిగో ఇలా వేరే లోకంలో ఉన్నట్టు ఉన్నావు. ఆ రోజు కూడా అమ్మ వాళ్ళతో నీకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పావు. అత్త అంటే నీకు చాలా ఇష్టం. అలాంటిది అత్త నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకుంటానంటే నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పావు. అది నాకు ఇప్పటికీ షాక్గానే ఉంది. అందరూ బలవంతం మీద పెళ్లి చూపులకు ఒప్పుకున్నావు. ఆ రోజు అత్త అడిగితే నువ్వు చెప్పిన నువ్వు వరుణ్తో పెళ్ళికి ఓకే ఎలా చెప్పావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇష్టపడే ఓకే చెప్పావా? అంటే అలా కూడా అనిపించడం లేదు నిన్ను చూస్తే. అసలు పెళ్ళి కుదిరితే ఉండే హ్యాపీనెస్ మర్చిపోయానని ఫేస్లో కనిపించడం లేదు. నిజం చెప్పు, ఇష్టపడే ఒప్పుకున్నావా? లేక ఇందాక నన్ను అడిగావుగా అమ్మ నాన్న గురించి ఒప్పుకున్నావా? చెప్పక్క. పూజ, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఇష్టపడే ఓకే చెప్పాను. అలా మూడీగా డల్గా ఉంటున్నాను అంటే పెళ్ళి అయితే అమ్మ నాన్నని బామ్మని నిన్ను విడిచి వెళ్ళాలి కదా, అందుకు అలా ఉన్నాను అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు అక్క. అదే రీజన్ అయితే మరి అత్త అడిగినప్పుడు ఎందుకు నువ్వు చెప్పావు? అప్పుడే ఎస్ చెప్పాలి కదా. ఇంకేదో కారణం ఉంది, కానీ నువ్వు దాస్తున్నావు. పూజ అని పెద్దగా అరిచింది. ఆ అరుపుకి భయపడి స్కూటీకి బ్రేక్ వేసింది. ఇక ఆపుతావు నీ మాటలు? ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నువ్వు ఊహించుకున్నట్టు ఏం లేదు. ఒకవేళ ఉన్నా అది నాకు సంబంధించిన విషయం. అందులో ఎవరు తలదూర్చినా నేను ఊరుకోను, అర్థమైందా అంటూ కొంచెం వార్నింగ్ టోన్తో చెప్పింది. నీ వ్యక్తిగతమని చెప్పాక మళ్ళీ ఎందుకు అడగాలి అనుకుంటాను. ఒకటి మాత్రం చెప్తాను, అందరి కోసం ఈ పెళ్ళి చేసుకుంటే వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటారు. నీ కోసం చేసుకుంటే నీతో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు. చెప్పడం అయితే ఇక వెళ్ళాల్సిన పని లేదు. మనం రావాల్సిన ప్లేస్కే వచ్చాం. అటు చూడు అంటూ మమత వాళ్ళ వైపు చూపించింది. అప్పుడు చూసింది షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్నాను అని. పూజ స్కూటీ పార్క్ చేస్తానని చెప్పడంతో నయ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వచ్చారా? మాతో కారులో రమ్మంటే రామన్నారు. బయట ఎండ చూడండి ఎలా ఉందో. ఎలా వచ్చారో కానీ పార్వతం, వచ్చేసారుగా, ఇక పదండి. మీరు వెళ్ళండి. పూజ వస్తే మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. వస్తే ఫోన్ చేస్తుంది. నువ్వు పద. అందరూ కలిసి ఫస్ట్ శారీ సెక్షన్కి వెళ్ళారు. పట్టు చీరలు చూపించమని చెప్పి చీరలు తీస్తుంటే చూస్తూ ఉన్నారు. నయ మాత్రం తనకి సంబంధం లేదు అన్నట్టు అటువైపు చూడకుండా దిక్కులు చూస్తుంది. అది గమనించిన మమత, ఏంటి నయ చీరలు చూడకుండా దిక్కులు చూస్తున్నావు? రా, వచ్చి నీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకో. నాకు ఆ చీరల గురించి ఏం తెలియదు అత్త, మీకు నచ్చినవి తీయండి. అదేంటి అలా అంటావు? పెళ్ళి నీకు, కట్టుకునేది నువ్వు. నీకు నచ్చిన చీరలు తీసుకోకుండా మమ్మల్ని తీయమంటావేంటి? ఈలోగా నయకి పూజ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది. అక్క, ఎక్కడున్నారు మీరు? పూజ, థర్డ్ ఫ్లోర్లో పట్టు చీరల సెక్షన్ దగ్గరున్నాము రా. సరే అక్క, వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది. నయ, ఇదిగో ఈ చీర చూడు అంటూ ఒక చీర చూపించింది పద్మ. బాగుంది అంది నయ. అలా అనడంతో పూజ, వస్తుంది కదా వాళ్ళిద్దరు చూసుకుంటారులే వదిన, మిగిలిన వాళ్ళకి చూడు అంటూ ఉండగానే అక్క అంటూ వచ్చింది పూజ. పూజ గొంతు విని అందరూ వెనక్కి తిరిగారు. పూజతో పాటు వారు ఫ్యామిలీ ఇంకా అభి కూడా ఉన్నాడు. వాళ్ళతో పలకరింపులయ్యాక అందరూ కలిసి చీరలు చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ పని లేదని మోహన్, శ్రీనివాస్, జగదీష్ మెన్స్ వేర్ వైపు వెళ్ళారు. వారు వెనక వారు అభి వెళ్తుంటే పార్వతమ్మ గారు పిలిచారు. మనవాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు. బామ్మ పిలవడంతో ఇద్దరు వారికి దగ్గరగా వచ్చారు. అవును బామ్మగారు, మా బట్టలు సెలెక్షన్ చేసుకోవడానికి వెళ్దురులేండి, అంత తొందర ఏమొచ్చింది? ఇక్కడుండి మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మమ్మ? మీకు కాబోయే భార్యలకి ఓ పట్టాన ఏది నచ్చడం లేదు. వారికి కొంచెం సాయం చేయండి. వాళ్ళకి తెలియడం లేదు మీకు ఏ చీరలు కట్టుకుంటే నచ్చుతారో అని. పార్వతమ్మ, అక్కడ ఉన్న మిగిలిన ముగ్గురు ముసిముసిగా నవ్వుకుంటే నయ మాత్రం కళ్ళతో నిప్పులు కురిపించి మరీ చూస్తూ ఉంది వాళ్ళ నాయనమ్మని. నయ అలా చూడడంతో మా నయకి అసలు ఏం చీర తీసుకోవాలో తెలియడం లేదు. కాస్త చూడు బాబు అంది వరుణ్తో. వరుణ్ చిన్నగా స్మైల్ చేస్తే
అభి పరిస్థితి మాత్రం నయకు భిన్నంగా లేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ బామ్మ మీద కోపంతో తన మీద నుండి చూపు పక్కకు తిప్పి చూశాడు. అప్పుడు చూసుకున్నాడు తను ఎక్కడుంది. నయ కూర్చున్న చైర్ వెనక అభి ఉంటే పూజ వెనక వరుణ్ ఉన్నాడు. నయకి పూజకి ఎదురుగా ఒక మిర్రర్ ఉంది. నానమ్మ పిలవడంతో వెనక్కి వచ్చిన అభి వరుణ్ కరెక్ట్గా వచ్చి వారి వెనక నిలబడ్డారు. ఏదో పరధ్యానంగా ఉన్న నయ ఎదురుగా మిర్రర్లో చూసేసరికి అభి తన వెనక నిలబడి ఉండడం కనపడేసరికి తన్నే చూస్తూ ఉండిపోయింది. అమ్మమ్మ మీద కోపంతో చిరాగ్గా ఫేస్ పెట్టి తన నుండి చూపు మరల్చి ఎదురుగా చూసేసరికి తన ఎదురుగా ఉన్న మిర్రర్లో నయ కనిపించింది. అంతే, అలా నయాని చూస్తూ ఉండిపోయాడు. మేడం, ఈ చీర చూడండి, లేటెస్ట్ డిజైన్ అన్న మాటకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. నయ కొంచెం ఇబ్బందిగా కదిలింది. అభి అక్కడి నుండి వెళ్ళబోయాడు. అభి చేయి పట్టుకుని ఆపాడు వరుణ్. ఎక్కడికి రా, ఇప్పుడే వస్తాను ఉండు. ఏంటి, నన్ను ఒక్కడిని ఇక్కడ బుక్ చేసి నువ్వు పారిపోదామన్నా? నేను వెళ్ళనివ్వను, ఉండు ఇక్కడే. అది కాదురా, వెంటనే వచ్చేస్తాను. నేను నమ్మను నిన్ను. నువ్వు వెళ్తే అమ్మమ్మతో చెప్పేస్తాను. సరే చేయొదులు, వెళ్ళను. అందరూ వాళ్ళకు నచ్చిన చీరలు తీసి పక్కన పెడుతుంటే నయాకి మాత్రం ఏ చీర నచ్చడం లేదు. అభి నయనే చూస్తూ ఉన్నాడు. తన బాధ అర్థమై తనకు చీర నచ్చి దాన్ని తీయమని చెప్పాడు. దాన్ని తీసి ఓపెన్ చేసి నయ ముందు వేశాడు. చిలక ఆకుపచ్చ రంగు చీరకి రాయల్ బ్లూ కలర్ అంచుతో ఉన్న పట్టు చీర. అది చూడటానికి చాలా బాగుంది. అభినే చూస్తూ ఉన్న నయాకి అభికి ఆ చీర నచ్చిందని అర్థమై ఆ చీరను చేతిలోకి తీసుకుని తన భుజంపై వేసుకొని చూస్తూ ఉంది. అప్పుడే వసుంధర పిలవడంతో వెళ్ళి తనతో మాట్లాడొచ్చిన వారు నయని చూసి, ఈ చీర నీకు బాగుంది నయ అన్నాడు. తన మాటకు అందరూ నయ వైపు చూశారు. అందరికీ ఆ చీర చాలా నచ్చింది. అవును నయ, ఈ చీర నీకు చాలా బాగుంది, ఇదే తీసుకోమన్నారు. నయ మాట్లాడకుండా అలాగే చూస్తుంది. ఏ అభి, నయకి శారీ చాలా బాగుంది కదా అన్నాడు వరుణ్. అన్నాడు. అభి నోటి వెంట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నయ అభి అలా అనడంతో ఈ చీర ప్యాక్ చేయండి అని చెప్పింది. పూజకి కూడా ఆ చీర నచ్చడంతో అలాంటి చీర ఇంకోటి ఉందా అని అడిగింది. లేదు మేడం, ఒకటే ఉంది అని చెప్పడంతో పూజ ఫీల్ అయింది. అది కాకపోతే ఇంకా బోల్డ్ మోడల్స్ ఉన్నాయి చూడరా అని నయ సర్ది చెప్పడంతో నార్మల్ అయింది. నాకెవరు సెలెక్ట్ చేయరా, చిన్నపిల్ల ఎంత కష్టపడుతుందో అని కూడా లేదు. ఈ చీరల గురించి నారాల గురించి నాకేం తెలుస్తుంది అంటూ బొంగమూతి పెట్టి అలిగింది పూజ. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నా మద్దల పిల్లకి, నేనే నీకు హెల్ప్ చేస్తాను ఉండు అని పూజకి మంచి చీరను సెలెక్ట్ చేశాడు. గులాబీ రంగు చీరకి ఆకుపచ్చ అంచుతో ఉన్న పట్టు చీర. పూజకి ఆ చీర నచ్చడంతో దాన్ని తీసి పక్కన పెట్టింది. ఈ చీరల సెలక్షన్ మా వల్ల కాదు, ఇంకా బామ్మ అంటూ అభిని తీసుకుని మెన్స్వేర్ వైపు లాక్కెళ్ళాడు వారు. ఒక చీర తీసుకోవడానికే వీళ్ళకి ఇంత టైం పడుతుంటే ఇక మిగిలిన శారీస్కి ఇంకెంత టైం పడుతుందంటావురా? ఏంటో ఏం మాట్లాడవు, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మూగని పట్టావా పెళ్ళి గురించి? అసలు మాట్లాడడం లేదు. అదేదో నాకు చెప్తే నేను చేస్తాను కదా వారుణ్ అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. అర్థమైంది, ఇంకా మాట్లాడను. కనీసం షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? పద, తప్పదుగా. వరుణ్ అన్నీ తీస్తూ చూస్తూ ఉన్నాడు కానీ ఏది అభికి సూట్ కావడం లేదు. అక్కడ చీరలు చూస్తూ ఉన్న పూజ నయని చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మీ కాబోయే భర్తలకి మీరే వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేయండి పోండి. ఏంటి మేమా? మీరే వెళ్ళండి. ఇది కూడా నేనే చెప్పాలా? మరి అమ్మ, అత్తమ్మ, పూజ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నేను రాను. పూజ నువ్వు వెళ్ళు. అక్క అలా అనకు, పద అంటూ నయన్ని లేపి తీసుకెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు? అది అమ్మ అని నసుగుతూ ఉంటే, నాకు చెప్పిందిలే ఎందుకో, వెళ్ళనివ్వు అంది పార్వతమ్మ. ఇంకా నయని తీసుకుని 4th ఫ్లోర్కి వెళ్ళింది పూజ. అక్కడ అభి నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటే వరుణేమో అభికి తనకి కలిపి తనే చూస్తూ ఉన్నాడు. కానీ ఏది నచ్చినట్టు అనిపించడం లేదు. ఒరే అభి, ఇది చూడు, నాకు అవేమీ తెలియదు, నీకు ఏది నచ్చితే తీయి
అభి అలా అనడంతో ఇక తనే చూస్తుంటే ఏంటి బావలు హెల్ప్ కావాలా అంటూ వచ్చింది పూజ. తన వెనకే మెల్లగా నడుస్తూ వచ్చి ఓ పక్కకు నిలబడింది నయ. మీరేంటి ఇక్కడ? అభి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు అంతే. మీకోసమే వచ్చాం, మీకు హెల్ప్ చేద్దామని. మీరు మాకు ఎలాగో చేయలేదు కదా, మేమైనా చేద్దామని. హలో, మర్చిపోయావా? అప్పుడే నేను సెలెక్ట్ చేసిన శారీని తమరు తీసుకుంటా. అబ్బో, చేశారులేండి పెద్ద సెలక్షన్. నేను అదే తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు మీరు అదే తీశారు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఒకటి, ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు. ఏంటి అభి ఏం మాట్లాడకుండా అలా ఉంటున్నావు? చూడు ఎంత మాట ఉందో. నన్ను చూస్తున్నానరా, చూస్తూ ఊరుకుంటావేంటి? ఏం అనకుండా తనని. పూజ, ఎందుకు వరుణ్తో గొడవ పడతావు? కాబోయే బావగారు కదా అని ఆట పట్టిస్తున్నాను బావా, అంతే. అబ్బో, తమరికి ఇలాంటివి కూడా తెలుసా? పూజ ఇంకా ఏదో అనబోతే నయ వద్దు అని వారించి కళ్ళు తిరిగినట్టు అయ్యి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. నయ, ఏదో చేస్తానని వచ్చావు కదా, మీ బావకి సెలెక్ట్ చేయడం నా వల్ల కాలేదు. ఆ పంచుడు నయ నాకు హెల్ప్ చేస్తుంది. అవును, ఇప్పుడు చూడండి నేను తీస్తాను అని చెప్పి తనకి నచ్చినవన్నీ తీస్తూ అభికి చూపిస్తుంది. పూజ తీసిన ప్రతి వాటికి ఒకటే ఎక్స్ప్రెషన్తో బాగుంది బాగుంది అనడమే చేస్తున్నాడు అభి. బాబోయ్, ఇది తీయడం నా వల్ల కాదు అని ఆయాసపడుతూ. అన్నీ బాగున్నాయి అంటున్నావేంటి బావా? వాటిలో నీకు ఏది బాగా నచ్చిందో చెప్పు, అది ఫైనల్ చేసేద్దాం. అన్నీ బాగున్నాయి పూజ, అందులో నీకు ఏది నచ్చితే అది ఫైనల్ చేయి. సరే అని తనకి నచ్చింది తీసి పక్కన పెట్టింది. అలాగే ఇంకొన్ని సెలెక్ట్ చేసింది. వరుణ్ ప్రతిదీ తీసి నయకి చూపించి అడుగుతుంటే అన్నీ బాగున్నాయి అంటుంది. అన్నీ బాగుంటాయి ఎలా? ఏదో ఒకటి ఫైనల్ చేయి. నాకు ఈ మగళ్ళ బట్టల గురించి పెద్దగా తెలీదు. నాకు అన్నీ బాగున్నట్టే ఉన్నాయి. వాటిలో మీకు ఏది బాగా నచ్చితే దాన్ని తీసుకోండి. వరుణ్ సరే అయితే అని అందులో తనకి నచ్చినవి తీసుకున్నాడు. పూజకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అమ్మ చెప్పు అంది. ఎక్కడున్నారే? ఇక్కడే అమ్మ, వస్తున్నాం అని ఫోన్ పెట్టి అక్క పద అంది. పదండి, మేము కూడా వస్తున్నాం అని అవి బిల్డింగ్కి పంపించమని చెప్పి నలుగురు కలిసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి శ్రీనివాస్, మోహన్, జగదీష్ అక్కడే ఉన్నారు. ఏంటి మీ షాపింగ్ అయ్యిందా? ఇంకా ఏమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా? అయినట్టే, ప్రస్తుతానికి ఏం లేవు. మరి మీది అభి? ఫినిష్ అంకుల్. ఓకే, అయితే ఇక వెళ్దామా? మరి గోల్డ్ షాపింగ్ నయకి పూజకి నగలు తీసుకోవాలి కదా. ఇప్పటికే ఆలస్యమైంది కదా, ఆ షాపింగ్ రేపు చూద్దాం మమతా. అవునత్త, ఇంకా షాపింగ్ చేసే మూడ్ లేదు. సరే అయితే పదండి, మీరు వెళ్ళండి, నాన్న నేను బిల్లు సంగతి చూస్తాను అనడంతో అందరూ కలిసి బయలుదేరారు. పదరా, నేను కూడా వస్తాను. ఎందుకురా, నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను పద. వీళ్ళు సెలెక్ట్ చేసిన బట్టలన్నీ బిల్ కౌంటర్ దగ్గరికి పంపించమని చెప్పాడు అభి. బిల్లే ఇస్తుంటే వరుణ్కి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో అభికి చెప్పి బయలుదేరాడు. వరుణ్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కార్లో పెట్టించి జగదీష్ వాళ్ళు, శ్రీనివాస్ వాళ్ళకి చెప్పి ఇంకా బయలుదేరారు. సరే, ఇక మనం కూడా స్టార్ట్ అవుదామని బయలుదేరబోతుంటే నయ తన స్కూటీ కీస్ కోసం చూడబోతే తన హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. అది పైన మర్చిపోయానని గుర్తొచ్చి వాళ్ళకి చెప్పి బ్యాగ్ కోసం మళ్ళీ మాల్ లోపలికి వెళ్ళింది. సరే, మేము బయలుదేరుతాము, మీరు వచ్చేయండి అన్నాడు మోహన్ పూజతో. అమ్మో, మళ్ళీ ఇంత ఎండలోనా? నా వల్ల కాదు, నేను కూడా మీతోనే వస్తాను అంటూ కారెక్కింది. మరి నయ ఎలా వస్తుంది? ఇద్దరు కలిసి రండి, బాగున్నాడు కదా, ఆ కారులో వస్తుంది. మరి నయ స్కూటీ అది డ్రైవర్కి చెప్పి తెప్పించవచ్చు వదినా. సరే, ఆ విషయం నయకి ఫోన్ చేసి చెప్పు పద్మ. సరే అని నయకి ఫోన్ చేసింది. నయ వెళ్ళేసరికి బ్యాగ్ అక్కడే ఉండడంతో దాన్ని తీసుకొని వస్తుంటే ఫోన్ మోగింది. డిస్ప్లేలో పూజ అని చూసి లిఫ్ట్ చేసింది. ఆ పూజ, వస్తున్నా అక్క, నేను అత్త వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, నువ్వు బావా అంటుండగా ఫోన్ కట్ అయింది. చూస్తే నయా ఫోన్ ఛార్జర్ లేక స్విచ్ ఆఫ్ అయ్యింది. మళ్ళీ పూజ ట్రై చేసింది కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఆ విషయమే వాళ్ళకి చెప్పింది. అభి ఉన్నాడుగా, చూసుకుంటాడులే, మీరు పదండి ఇక.
ఫోన్ కట్ అవ్వగానే దాన్ని బ్యాగ్లో పడేసి మెల్లగా లిఫ్ట్ వైపు వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడబోతే నిలదొక్కుని కాసేపు అక్కడున్న చైర్లో కూర్చుని బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగింది. బిల్లు వేయిస్తున్న నయ అలా కంగారుగా వెళ్ళడంతో ఏమైంది అని తన కోసం చూస్తూ ఉన్నాడు. నార్మల్గా బయటకు వచ్చిన నయని చూసి రిలాక్స్ అయ్యాడు. అభిని గమనించిన నయ డైరెక్ట్గా పార్కింగ్ ఏరియా దగ్గరకు వెళ్ళిపోయింది స్కూటీ స్టార్ట్ చేయడం కోసం. కీస్ కోసం హ్యాండ్ బ్యాగ్లో చేపెట్టిన నయాకి అందులో కీస్ కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది కీస్ పూజ దగ్గర ఉన్నాయని. ఇక చేసేది లేక స్కూటీని అక్కడే వదిలేసి క్యాబ్ బుక్ చేయాలని ఫోన్ కోసం చూస్తే అది స్విచ్ ఆఫ్ అయిన విషయం గుర్తొచ్చింది. ఇంకా ఆటోలో పోదామని బయటకు రాబోతుంటే ఎదురుగా వస్తున్న కారు లైట్లు కళ్ళల్లో పడి కళ్ళు తిరిగినట్టు అయ్యి కింద పడబోయింది.